తాజా అంశాన్ని చూస్తున్నాం. ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగే నాడు తెలుసుకుందాం. లింగే, చెప్పండి, ఖమ్మం మిర్చి మార్కెట్లో అన్నదాతల నిరసనకు కారణమేంటి? ఈ వ్యవహారంపై మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమైనా స్పందించారా? 2 గంటలుగా ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఇవాళ కూడా దాదాపు 4 నుంచి 5 వేలు తగ్గించి మిర్చిని కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు బగ్గుమంటున్నారు. దాదాపు గత 20 రోజుల నుంచి కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ కు దాదాపు 1,00,000 బస్తాల మిర్చిని రైతులు తీసుకొస్తున్నారు. అయితే జెండాపాట పెద్ద ఎత్తున ధర పలుకుతుంది. జెండాపాట రైతుల్ని ఊరిస్తుంది, కానీ ఏ ఒక్క రైతుకు కూడా జెండాపాట అత్యధికంగా అందడం లేదు. దీంతో రైతులు గతంలోనే వారం రోజుల క్రితం కూడా ఒకసారి మార్కెట్ కార్యదర్శిని కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ఈసారి కూడా ఇవాళ కూడా భారీగా మిర్చిని రైతులు ఖమ్మం, అదే భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాద్ ఈ జిల్లాల నుంచి భారీగా మిర్చిని తీసుకొచ్చారు. ఇవాళ కూడా జెండాపాట దాదాపు 20,800 జెండాపాట ఉదయం 8 గంటలకు జెండాపాట నిర్వహించారు. ఈ జెండాపాటలో గరిష్టంగా జెండాపాటను 20,800కు పాడారు. ఆ తర్వాత మొత్తం మార్కెట్ లో దాదాపు 50,000కు పైగా బస్తా మిర్చి వచ్చింది. కానీ రైతులకు మాత్రం 15 నుంచి 16,000 ధర మాత్రమే పలుకుతుంది. ఇంకా అది కూడా మంచి రకం ధర, మంచి రకం మిర్చికి మాత్రమే 15,000 వరకు పలుకుతుంది. మిగతాదంతా కూడా 12,000, 13,000కు కొనుగోలు చేస్తున్నారు. అనేక రకాల కుంటి సాకులు చూపి అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు బగ్గుమంటున్నారు. ప్రస్తుతం 2 గంటలుగా మార్కెట్ యార్డ్ లో ఆందోళన కొనసాగించారు. తొలుత మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. దాదాపు 200 మంది రైతులు ఇంకా 2 గంటలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. రైతులతో ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఈ రైతులు అదేవిధంగా మార్కెట్ కార్యదర్శి కార్యాలయం వద్ద కూడా ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు నిత్యకృత్యంగా మారుతుంది రైతుల పరిస్థితి. వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నా తమను పట్టించుకునే వారు లేరు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ఇక్కడ సమీక్షలు చేసిన ఓసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి కూడా రైతులకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా మార్కెట్ లో పరిస్థితులు మారడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర మాత్రం అందని ద్రాక్షంగానే మారిందంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంచి రకం, నాణ్యమైన రకం మిర్చికి మంచి ధర వెచ్చించి కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య. జెండాపాట అయిందంట. అయితే అది లోపల కొంటున్నారు, 20,000 లోపలే కొంటున్నారు, 15,000, 14,000, 16,000 లోపలే కొంటున్నారు. మాకు 20,000 డిమాండ్ కాబట్టి 20,000 కొనేటట్టు డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ తీసుకొచ్చిన నిన్న మార్కెట్ లో వచ్చేసి 19,000 నాకు కొనుగోలు జరిగింది. కొనుగోలు జరిగిన తర్వాత దళారులు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ 19,500 కొన్నారు, ఒక బస్తా చెబుతాను, 200 తగ్గిస్తాను, ఇంకో 2 బస్తాలకు వస్తాను, ఒకేసారి 18,500 రూపాయలు అడిగారండి. 19,500 రూపాయలు కొనుగోలు జరిగిన బస్తాలు 18,500 అడుగుతున్నారు. ఇండటి మార్కెట్ ఇవాళ వచ్చేసి 17,000, 16,000 అడుగుతున్నారు. 20,800 జెండాపాట. అదండి పరిస్థితి. మరి దారుణంగా ఉంది. మినిమం 20,000 పడితేనే గిట్టుబాటు ధర అవుతుంది. కూలీ 500 రూపాయలు అండి. తాలూకా కూర్చొని ఏరడానికి 500 రూపాయలు అడుగుతున్నారు.